తహసీల్దార్ ఆఫీస్ ముందల వికలాంగులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు ఇంకా రానోళ్ళు కూడా చాలా మంది ఎంతో ఇబ్బందిగా పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మా పరిపాలన వస్తే వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వికలాంగులకు 6,000, వృద్ధులకు 4,000, ఒంటరి మహిళలకు కూడా 4,000 ఇస్తామని, మా ప్రభుత్వం వస్తే చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనకు ఎలక్షన్ కన్నా ముందు మనకు చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు మనకు వీడికి 22 నెలలు అవుతున్నది. ఇప్పటిదాకా కూడా మన ఓట్లే వేసినాము, మాకు వస్తే 4,000 పింఛన్ వస్తుంది కదా, వికలాంగులు కూడా 6,000 పింఛన్ వస్తుంది కదా అని మనం అందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఓటేసినాము. ఇదివరదాకా కూడా మనకు పింఛన్లు పెంచడం లేదు. 22 నెలలు అవుతున్నది. ఈ సామాన్య ప్రజలు, చేతగానోళ్ళు, వృద్ధులు, వికలాంగులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. మాకు వస్తే కదా పింఛన్ అని ఎంతో ఆశతోని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇదిగా ఓటేసినాము. 20 రోజులు గడుస్తున్నాయి, ఇంకా కూడా మనకు పింఛన్ పెంచడం లేదు. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు మనకు ఈ సామాన్య ప్రజలకు, బీద ప్రజలకు, చేతగాని ప్రజలకు పింఛన్ పెంచాలి. ఉండోళ్ళకి ఎవరికైనా ఉంటే వాళ్ళు ఏమన్నా చేసుకుంటే ఎట్లన్నా ఇదవుతారు. ఈ సామాన్య ప్రజలు, చేతగాని వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి ఆఫీసుల పడి తిరుగుతున్నారు. ఇప్పటి నుంచైనా ఆయన ఈ పేద ప్రజల గురించి, ఈ చేతగాని వాళ్ళు, వికలాంగులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి నుంచైనా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వికలాంగులకు, వృద్ధులకు ఇంకా చాలా మంది గ్రామాలలో పింఛన్ రానోళ్ళు కూడా ఎంతో మంది అప్లికేషన్ పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఈ పింఛన్లు పెంచాలని చెప్పుకుంటూ, ఇంకోటి ఈ సామాన్య ప్రజల గురించి ప్రభుత్వం చేస్తుందని ఎంతో ఆశపడి ఇచ్చేసిండ్రు. ఇప్పటి నుంచి మన ఏడైనా సామాన్య ప్రజలకు, పేద ప్రజలకు అన్యాయం జరిగితే ఈ సామాన్య ప్రజలు సహించరు. ఇప్పటి నుంచి కూడా మేము కూడా సహించాము, ఏదానికైనా మేము సిద్ధంగా ఉంటామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, పింఛను తప్పకుండా వచ్చినంతో మేము ఈ పోరాటం ఆపమని చెప్పుకుంటూ చెప్తున్నాము.